అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గుడ్ న్యూస్. అమరావతి రాజధానికి రైలు కనెక్టివిటీ చేసేందుకు ఇప్పటికే అమరావతి సమీపంలోని నంబూరు ప్రాంతం నుంచి అమరావతి రాజధాని గ్రామాల సరిహద్దులు గుండా ఖమ్మం జిల్లాలోని ఎర్రుబాలెం వరకు 57 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మించేందుకు ఇప్పటికే రైల్వే శాఖ భూసేకరణ కూడా చేస్తూ ఉంది. పెగ్ మార్కింగ్ కూడా చేసుకున్నారు, వారికి ఎంత భూమి అవసరం అవుతుందనే విషయం. ఇక తాజాగా మరొక ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. పేరేచెర్ల నుంచి గుంటూరు బైపాస్ మీదుగా అవుట్స్కట్స్ నుంచి మంగళగిరి వరకు ఒక రైల్వే ట్రాక్ నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఎందుకంటే అమరావతి రాజధానిలో రాబోయే రోజుల్లో ఒక రైల్వే లైన్ ఉంటే రోజుకి 40, 50, 100 రైళ్లు వస్తూ ఉంటే ట్రాఫిక్ పెరిగిపోయే అవకాశం ఉంది. దీనివల్ల పేరేచెర్ల నుంచి మంగళగిరికి కూడా ఒక రైల్వే ట్రాక్ కనుక తీసుకుంటే అమరావతి రాజధానికి ఎంత ట్రాఫిక్ వచ్చినా కూడా తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రైల్వే శాఖ ఇంజనీర్లే ఈ ప్రతిపాదన తెర మీద తీసుకొచ్చారు. అయితే పేరేచెర్ల నుంచి మంగళగిరికి రైల్వే మార్గం నిర్మించే క్రమంలో ఆ నల్లబాడు పరిసర ప్రాంతాల్లో మరో రైల్వే ట్రాక్ని క్రాస్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ రైల్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఒక రైల్ బ్రిడ్జి ఉంది, ఇది నిర్మిస్తే రెండోది అవుతుంది. రాబోయే రోజుల్లో దీనికి కూడా రైల్వే శాఖ ఒక క్లియర్గా నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంది. ఏ ఏ ప్రాంతాల నుంచి ఇది మార్గం ప్రయాణించిపోతూ ఉంది అనే దాని మీద ఇప్పటికే ఒక డిపిఆర్ వచ్చిన దాంట్లో ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఇది ఏ ఏ గ్రామాలను కనెక్ట్ చేసుకుంటూ వచ్చి మంగళగిరిలో కనెక్ట్ చేస్తారు, ఈలోగా ఏ గ్రామాల్లో స్టేషన్లు రాబోతూ ఉన్నాయి, అమరావతి రాజధానికి ఏ విధంగా కనెక్ట్ చేయబోతా ఉన్నారు అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.